హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికి రావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ని అయితే వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్గా మనం ఇంట్లోనే ఎప్పుడైనా కూడాను ఆరెంజెస్ని కానీ లేదంటే నారెంజ్లు కానీ ఒలిచేసిన తర్వాత వాటి తొక్కలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి. వీటి వల్ల కూడా మన ఇంట్లో చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సో అదేంటనేది అయితే తెలుసుకుందాము. నేను ఇక్కడైతే ఒక ఆరెంజ్ పండుని తీసేసుకొని దాని మీద ఉండే తొక్క అంతా కూడా తీసేసుకుంటున్నానండి. ఈ పండు అనేది బాగా ముగ్గింది. సో మంచి స్మెల్ కూడా వస్తుంది. తొక్కలో కూడా మనకైతే చాలా పోషకాలు ఉంటాయి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా తొక్కలు తీసుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఒక గ్లాసుడు వాటర్ వేసేసుకొని ఒక గంట పక్కన విడిచేసామనుకోండి. సో మనకి ఏంటంటే వాటర్ అనేది చేంజ్ అయ్యింది, చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయింది. ఆ వాటర్ కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో దీన్ని స్పూన్తో ఈ విధంగా అటు ఇటు కూడా కొంచెం కుదిపినా, లేదంటే మీకు ఇలా నానబెట్టడం ఇష్టం లేనట్లయితే కొంచెం వేడి చేసుకున్న కూడా మనకు సరిపోతుందండి. మొత్తం కూడా నా వాటర్లో ఇంకా రసం అంతా దిగిపోతుంది. తర్వాత ఒక వాటర్ బాటిల్ క్యాప్కి ఈ విధంగా హోల్ పెట్టేసుకొని ఒక వాటర్ బాటిల్లో కానీ స్ప్రే బాటిల్లో కానీ వాటర్ని వేసేసుకొని దీన్ని మనం ప్రతిరోజు కూడా కిచెన్ గట్ట క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా కిచెన్ అనేది క్లీన్ చేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లో క్రిమి కీటకాలు అంటే పురుగులు లాంటివి గట్టన ఉంటాయి కదండి. సో అవన్నీ రాకుండా ఉంటాయి. అలాగే కిచెన్ గట్లు, కిచెన్ గోడలు, స్టవ్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఈగలు కూడా ఎగురుతూ ఉంటాయి కదండి డైనింగ్ టేబుల్ దగ్గర గట్టను. ఇలా డైనింగ్ టేబుల్స్ అన్ని చైర్స్ లాంటివి గట్టను ఇంట్లో ప్రతిదీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ రావడమే కాకుండా బ్యాక్టీరియా లాంటిది ఏమీ ఉండదు. సో వాసనభరితంగా ఉంటుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందామండి. నార్మల్గా మనం ప్రతిరోజు కూడా 2 పూట్ల టీ పెట్టేసుకొని ఆ టీ అనేది చివరిలో వడగొట్టేసి ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కదా. ఈ టిప్ తెలిసిన తర్వాత మీరు పడేయడానికి 100 సార్లు ఆలోచిస్తారండి. ఏంటంటే మనము ఇంట్లోనే ఆమ్లెట్ వేసే పెనాలు కానీ లేదంటే నాన్ వెజ్ ఫిష్ లాంటివి, ఎండు చేపలు లాంటివి గట్టను వేపుతూ ఉంటాం కదండి. ఆ కళాయిలు కానీ లేదంటే ఆ ప్యాన్స్ కానీ ఎంత క్లీన్ చేసినా కూడా ఆ పొలుసు స్మెల్ అలాంటిది వచ్చేస్తూనే ఉంటుందండి. ముఖ్యంగా ఆమ్లెట్ వేసేది చాలామంది సపరేట్గా ఆమ్లెట్కి వేరేగా ప్యాన్ పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే ప్రతి దాంట్లో ఎలా వాష్ చేస్తాం కదా వదిలేస్తూ ఉంటారు. సో అలా స్మెల్ రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా క్లీన్ చేయండి. ఇలా మనం పడేసే టీ పొడిని క్లీన్ చేయవలసిన కళాయిలో కానీ ప్యాన్స్లో వేసుకొని కొంచెం పసుపు అనేది వేసేసుకొని ఏదైనా సోప్ లిక్విడ్ కూడా వేసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా చేతితో నార్మల్గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, కళాయిలో ఉండే ఆ నాన్ వెజ్ స్మెల్ అంతా కూడా పోతుందండి. ఎప్పుడైనా గిన్నెలు కూడా మనకి చేప లాంటివి గట్రా ఉండేటప్పుడు స్మెల్ వస్తుంది అనుకునేటప్పుడు ఇలా పడేసే వాటిని సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. సో తర్వాత నార్మల్గా మనం ఎలా అయితే సోప్తో గట్రా క్లీన్ చేస్తామో సో అలానే క్లీన్ చేసుకొని వాడుకొని చూడండి. నెక్స్ట్ డే మనకి ఇందులో ఏది వండినా కూడాను ఆ గుడ్డు స్మెల్ అనేది గట్టను ఏమీ ఉండదు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంక ఇప్పుడైతే థర్డ్ టిప్ని అయితే చూద్దాము. నార్మల్గా మనం అప్పుడప్పుడు కూడా క్యాంప్స్కి టూర్స్కి వేసుకుని వెళ్ళే బ్యాగులు అనేవి ఎక్కడో కబోర్డ్స్లో కానీ అటుకుల మీద గట్టను పెట్టేస్తూ ఉంటాం కదా. సో డస్ట్ పార్టికల్స్ అనేవి పెట్టేసి లోన వైపు విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి చిన్న పురుగులు అనేవి తిరుగుతూ ఉంటాయి కదా. మళ్ళీ నెక్స్ట్ టైం దాన్ని మనము వాడాలనుకునేటప్పుడు ఆ బ్యాడ్ స్మెల్ లేకుండా నీట్గా ఉండాలంటే ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాము. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లు వస్తాయి. వీటిని మాటికి మనకి క్లీన్ చేసి వాష్ చేసే అంత టైము ఉండదు అండ్ అలాగే వాష్ చేయలేము కూడాను. అలాంటప్పుడు సింపుల్గా ఇలా మనం అప్పుడప్పుడు వాడుతాము అనుకునే వస్తువుల్లోన ఈ విధంగా కొంచెం బేకింగ్ సోడా అనేది ఉంటుంది కదా, జస్ట్ చిటికెడు లోన వైపు వేసేసుకొని ఏదైనా కొంచెం మంచి స్మెల్ వచ్చే ఫేస్ పౌడర్ని కొంచెం జల్లేసుకొని క్లాత్తో నీట్గా లోన వైపు బయట వైపు కూడాను ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసామనుకోండి, బ్యాగులు అనేవి డస్ట్ పార్టికల్స్ పట్టవు. చిన్న పురుగులు కూడా తిరుగుతూ ఉంటాయి కదండి. సో అదంతా పోతుంది. బ్యాక్టీరియా లాంటిది బ్యాడ్ స్మెల్ లాంటిది ఏమీ ఉండదు. బ్యాగులు కూడా మనకి చీలుకుపోతూ ఉంటాయి కదండి, వాడకపోతే పాడైపోతూ ఉంటాయి. అటువంటివి కూడా ఏమీ ఉండవు. బయట వైపు లోన వైపు కూడా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకొని కిందకి 4-5 సార్లు కొట్టామనుకోండి, మనం వేసిన పౌడర్ కానీ లేదంటే డస్ట్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి. మళ్ళీ మనం నెక్స్ట్ టైము వాడాలనుకునేటప్పుడు బ్యాగ్ అనేది చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా. బయట వైపు కూడా సేమ్ ఇలానే డస్ట్ పార్టికల్స్ ఉన్నట్లయితే నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను మొన్న క్లీన్ చేశానండి, అందువల్ల ఇంత నీట్గా ఉంది. ఎప్పుడైనా సూట్ కేసులు కానీ లేదంటే బ్యాగులు కానీ పిల్లలు స్కూల్కి వేసుకుని వెళ్ళే బ్యాగులు కూడా మనం మాటికి వాష్ చేయలేనప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకునేటప్పుడు సింపుల్గా ఇలా క్లీన్ చేసి మీ టైంని మనీని కూడా సేవ్ చేసుకోండి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక ఫోర్త్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి ఈ టిప్ చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి.
మనలో చాలామంది ఇటువంటి చైన్స్ అనేవి వేస్తూ ఉంటారు. లేదంటే ఫంక్షన్స్‌కి పిల్లలకి మనము ఇటువంటి పాపిడి చైన్స్ లాంటివి గట్టా పెడుతూ ఉంటాం. లేదంటే మనవే హెవీగా ఉండేవి లాకెట్స్ ఉండేవి వేసుకునేటప్పుడు మెయిన్ వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ఈ లాకెట్స్ అనేవి బరువుగా ఉండడం వల్ల వేసుకునేటప్పుడు సైడ్‌కి ఈ విధంగా రివర్స్ అయిపోతూ ఉంటాయండి. చూడడానికి కూడా అస్సలు బాగోవు కదా! అలాంటప్పుడు సింపుల్‌గా ఇవి తిరగబడిపోకుండా ఎంత హెవీ జ్యువెలరీ వేసినా కూడాను మనం పెట్టుకునేటప్పుడు ఎలా అయితే నీట్‌గా పెట్టుకుంటామో సో అలానే పెట్టుకోవడం కోసం ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాం. చిన్న పిల్లలకు కూడాను మనం అప్పుడప్పుడు తయారు చేస్తునేటప్పుడు ఈ పాపిడి చైన్‌లనేవి పెడుతూ ఉంటాం కదండీ! తిరగబడిపోతూ ఉంటాయి. చూడడం కూడా అస్సలు బాగోవు. అలాంటప్పుడు సింపుల్‌గా ఏమీ లేదండి డబుల్ సైడ్ టేప్ అనేది ఇంట్లోనే ఉంటుంది కదా! సో దాన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసేసుకొని మనం వేసుకునే జ్యువెలరీకి పాపిడి చైన్స్ గానిని లేదంటే నార్మల్‌గా ఇటువంటి ఏవైనా హెవీగా లాకెట్స్ ఉండేవి గానిని చిన్న లాకెట్స్ అయినా కూడా మనకు తిరగబడిపోతూ ఉంటాయి కదండీ! వాటి సైజుకి తగ్గట్టు ఈ విధంగా టేప్‌ని కరెక్ట్‌గా సెట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ ఉండే పేపర్‌ని రిమూవ్ చేసేసుకొని వేసుకొని చూడండి. మళ్ళీ మనం తీసినంత వరకు కూడాను అటు ఇటు అస్సలు కదలవు. నేనైతే నా హ్యాండ్ మీద పెట్టి మీకు చూపిస్తున్నాను చూసారు కదండీ! సింపుల్‌గా ఇలా మీకైతే ఒక్కసారి చూడండి కదిపి కూడా చూపిస్తున్నాను. అస్సలు మనకి కదలదు ఆ లాకెట్ అనేది. మళ్ళీ మనం తీసినంత వరకు కూడాను అలానే ఉంటుంది. ఒక్కొక్కసారి చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు ఇటువంటివన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అటు ఇటు కదలడం వల్ల ఇలా పెట్టడం వల్ల మనకి పడిపోయే ఛాన్స్ కూడా ఉండదండి. అలాగే అటు ఇటు కదిలిపోకుండా మనం ఎలా పెట్టామో అలానే ఉంటుంది ఎండింగ్ వరకు యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్‌నైతే తెలుసుకుందాము. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. మన ఆడవారిమి రకరకాలు బొట్లనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెడుతూ ఉంటారు కదండీ! మనలో చాలా మందికి ఖచ్చితంగా ఒక్కసారైనా కూడాను బొట్టు పెట్టే ప్లేస్‌లోనే మనకేంటంటే నల్లగా తెల్ల మచ్చ అనేది వచ్చేసి ఒక్కొక్కసారి కొంతమందికైతే ఎర్రగా అయిపోయి ఇన్ఫెక్షన్స్ కూడా అయిపోతూ ఉంటాయండి. లేదంటే చాలామందికి బొట్టు పెట్టే ప్లేస్ అనేది వైట్‌గా క్లియర్‌గా తెలిసిపోతూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఎటువంటి బొట్టు పెట్టినా కూడా మనకి ఎటువంటి ఎఫెక్ట్ రాకుండా ఫేస్ కూడా మంచి గ్లోయింగ్ రావాలి అనంటే మచ్చలు కూడా మనకు తగ్గాలంటే సింపుల్ న్యాచురల్ ఎటువంటి క్రీము లేని రూపాయి ఖర్చు లేని టిప్‌నైతే తెలుసుకుందాము. ఏమీ లేదని మన ఇంట్లో మిల్క్ అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది కదా! పచ్చి పాలు తీసుకున్నా పర్వాలేదు. లేదంటే నార్మల్ పాలు తీసుకున్నా పర్వాలేదండి. దొరికితే స్వచ్ఛమైన ఆవు పాలు తీసుకుంటే ఇంకా మంచిదండి. చాలామందికి ఈ బొట్టు పెట్టిన దగ్గర కూడాను ఎర్రగా అయిపోయి నేను చాలామందిని చూశానండి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మంట కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో నేనైతే ఒకసారి మీకైతే చూపిస్తాను. నా హ్యాండ్ మీద అయితే స్టిక్కర్ అయితే పెట్టానండి. గమ్ అనేది ఉంటుంది. అలాగే కెమికల్స్ కూడా ఉంటాయి కాబట్టి సో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది స్కిన్. అలాంటప్పుడు ఇలా ఎవరికైతే అయ్యిందో లేదంటే ఫ్యూచర్‌లో మనకి కూడా ఎటువంటి ఎఫెక్ట్ రాకుండా చాలామందికి ఫేస్ కూడా నల్లగా డల్లిష్‌గా అయిపోతూ ఉంటదంటారు కదండీ! రకరకాల క్రీములు వాడే బదులు ఏమీ లేదు. డైలీ మార్నింగ్ గాని లేదంటే పడుకునేటప్పుడు కూడాను చక్కగా ఫేస్ వాష్ చేసేసుకొని ఇలా పాల్లో కాటన్ క్లాత్‌ని గాని ముంచేసుకొని చక్కగా పిండేసుకొని డైలీ కూడా మన ఫేస్‌ని లేదంటే మనకి స్టిక్కర్ పెట్టిన దగ్గర నల్లగా ఇన్ఫెక్షన్ అయిపోయింది, మచ్చ వచ్చేస్తుంది అనుకునేటప్పుడు సింపుల్‌గా ఇలా క్లీన్ చేసి చూడండి. ఆ మరక మచ్చ అనేది పోతుంది ఎక్కడైతే స్టిక్కర్ పెట్టామో అక్కడ. అలాగే స్కిన్ కూడా మనకి చాలా చాలా స్మూత్‌గా న్యాచురల్ పింక్ కలర్‌లో ఇంకైతే వస్తుందండి. ఎటువంటి క్రీములు కూడా వాడవలసిన అవసరం లేదు. 100% రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేది మనకు వేసవి కాలమే కాబట్టి ఫేస్ మీద ట్యాన్ అనేది చేరిపోతుందండి. ఫేస్ అనేది మొగ్గు మచ్చలు, నలుపు మచ్చలు పోవాలి. స్కిన్ అనేది న్యాచురల్ పింక్‌లో ఉండాలంటే సింపుల్‌గా ఇలా తయారు చేసుకొని వాడుకోండి. యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ ఫర్